పత్తర్కా ఘోష్ చీజ్ బర్గర్ అని అంటారంట దీన్ని. చాలు చాలు ఈ మాత్రం చాలు పదండి. ఆహా, చూస్తుంటేనే నోరు లప 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 అంటుంది కదా. అరే ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగి. సో ఇది వచ్చేసి చాలా యూనిక్, చాలా మంచి టేస్ట్ ఉంటదంట. ఇంకోటి ఏంటంటే ఇది మన దేశంలో కాదు, ఇది బయట దేశంలో అన్నట్టు. అయితే ఒకవేళ మన దేశంలో ఉందనుకో, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఒక రెస్టారెంట్ పోయినా, ఆడు ఇట్లా మంచి జబర్దస్త్ చికెన్ తిన్నా, బాగుండే చికెన్ మంచిగా ఉండే. కానీ ఆడు వెనకకైనా వచ్చి పడ్డాడు, సార్ సార్ రివ్యూ చెప్పండి సార్, హౌ ఈస్ మై చికెన్ లెగ్ పీస్, మా చికెన్ లెగ్ పీస్ ఎట్టుంది సార్, రివ్యూ చెప్పండి సార్ ప్లీజ్ సార్, మాకు శాలరీలు రావు సార్, సార్ మీ కాలు వస్తా సార్, మీరు రివ్యూ చెప్పండి సార్, మీరు రివ్యూ ఇస్తేనే మాకు గీతాలు వస్తాయి సార్ అని. చిన్న కథ కాదు నీది. ఇట్లా ఎంట పడ్డాడు. అదే రెస్టారెంట్ లో గనక ఇన్ని గనం ఐటమ్ పెట్టిన ఈ పత్తరకా గోష్ చీర్ బర్గర్ ఇట్లా ఇసోటి ఇట్లా పెట్టి ఇక ఆడు మనకి ఇంటికి కూడా వెనకకు వచ్చేటట్టు కొడుతున్నాడు. ఎట్లా అంటే సార్ సార్ ప్లీజ్ సార్, సార్ రివ్యూ చెప్పండి సార్ ప్లీజ్ సార్ అని ఇట్లా ఇట్లా ఎట్టా పడతారు. కానీ నయమేంది మన దేశంలో లేకపోయినా మంచి.